కార్యక్రమం తీసుకొచ్చారు. రాష్ట్రం మొత్తం ఇంటింటికి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలని, తద్వారా అష్యూర్డ్ వాటర్ రావాలని ఒక కార్యక్రమం పెడితే ఎక్కడికక్కడ చిన్న చిన్న స్కీములు పెట్టి అది కూడా ఖర్చు పెట్టకుండా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టపోయాం. 28,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అవసరమయ్యేది 80,000 కోట్లు. వచ్చిన డబ్బులో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కేంద్రం ఈ స్కీమ్ పూర్తి అయిపోయిందంటే కాదు, మాకు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని మెప్పించి మళ్ళీ 28 వరకు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వీళ్ళు చేసిన అవకతవకలన్నీ అధిగమించి పేదలకు ప్రతి ఒక్కరికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. తప్పకుండా ఇవ్వడానికి ముందుకు పోతాం. కొంత ఇబ్బంది ఉంది, అధిగమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచో కరెంట్ వచ్చేది. మీ ఇంటిపైనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని. నేను ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాను. బీసీలకు 20,000 రూపాయలు అదనంగా ఇన్సెంటివ్ ఇస్తున్నా. అంటే మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బుల్ని జోడించి ఇంకొక 20,000 ఇస్తే 3 కిలోవాట్లు పెట్టుకుంటే 98,000 వరకు ఇస్తాం. మిగిలింది మీరు వాడే కరెంటు ద్వారా మీరు పే చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా వ్యవసాయానికి బోర్ వేసుంటే ఆ బోరు పెట్టుకున్న వ్యక్తులు కూడా సోలార్ ద్వారా, కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మీకు చాలా వెసులుబాటు వస్తుంది. మీరు అవసరమైతే ఆ కరెంటుని మీరు నీళ్లు తోడడానికి ఉపయోగించుకుంటారు. ఇంకా అవసరమైతే మీ ఇంటికి కూడా ఇచ్చుకుంటారు. ఇంకా మీ వాహనాల్ని ఛార్జ్ చేసుకుంటారు. ఒక్క పైసా లేకుండా, ఖర్చు లేకుండా ఇంటి కరెంటు కానీ, మీ పొలంలో నీళ్లు తీయడం కానీ, కడాన మీకు సైకిల్ దగ్గర నుంచి కారు వరకు, ట్రాక్టర్ వరకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కరెంటు ఉత్పత్తి చేసే సౌకర్యం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాలి. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వినూత్నమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టాం. దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు ముందుకు రావాలి. నేను ఆ రోజు ఫైబర్ నెట్ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరి ఇంటికి కనెక్ట్ చేశాను. తద్వారా మీరు చూస్తే ఈ ఫైబర్ నెట్ ద్వారా మీరు ఎక్కడికి మాట్లాడాలన్నా వైఫై వచ్చేది. దానికి కూడా నాశనం చేశారు. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి డబ్బులు శాంక్షన్ చేయించాం. తొందరలోనే ఇది కూడా పూర్తి అవుతుంది. వ్యక్తిగతంగా 7 వస్తువులు దృష్టిలో పెట్టుకున్నాను. ఇవి కాకుండా గ్రామానికి సంబంధించి మీరు చూస్తే వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇంటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం. ఇటీవల మీరు చూస్తున్నారు, స్వచ్ఛ రథం మీ గ్రామానికి వస్తూ ఉంది. మీరు వాడిన వస్తువులు సెగ్రిగేట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి సర్కులర్ ఎకానమీ పంపించి మీకు అక్కడికక్కడే వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, నిత్యావసర వస్తువులు. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఈ 21 నెలల్లో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాలు ఇచ్చాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 63 లక్షల మందికి మొదటి తారీఖున జీతాలు ఇవ్వకపోయినా మా పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు తమిళనాడు పక్కనున్నారు. బార్డర్లో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అది ప్రభుత్వం పేదవాళ్ళ పట్లుండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం. ఇప్పుడే అడిగాను, ఒక ముస్లిం మహిళ 3 పిల్లలుంటే 3 పిల్లలకి తల్లికి వందనం వస్తూ ఉంది. మా చెల్లెమ్మ పక్కనుంటే అడిగాను, 2 పిల్లలుంటే 2కి వచ్చిందని ఆనందంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్త్రీ శక్తి. మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేయాలని స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన మీరు ఈ నెలలోనే మీరు చూస్తే అనేక కార్యక్రమాలు. 8వ మహిళా దినోత్సవం. 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నాం. పోయిన సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని డాక్రా సంఘాల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. ఇంకో పక్క నిన్నే కేంద్రం ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళతో సమానంగా ఆడబిడ్డలు కూడా చట్టసభల్లోకి వస్తారు. ప్రతి ఇద్దరికి ఒక ఆడబిడ్డ చట్టసభలో ఉంటుంది. 33% ఉంటారు. ఇప్పుడు మీ జిల్లాలో చూస్తే విజయశ్రీ ఒకటే ఉంది. 7 మందిలో కనీసం 2-3 ఉంటారు. మీరు కూడా సిద్ధంగా అండి. ఆడబిడ్డలు హుషారుగా పనిచేయగలిగితే, ప్రజాసేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతాం. రండి, ఎన్డీఏ స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రమోట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ మొన్నే 3వ విడత రిలీజ్ చేశాం. ఉగాది నిరుద్యోగ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఇంకో పక్క ఇక్కడనే మీరు చూస్తే అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్కి నెల్లూరు జిల్లాలో శంకుస్థాపన చేశాం. దీనివల్ల రక్షణ రంగంలో ఇది కీలకమవుతుంది. ఇక్కడ ఎవరికి మత్స్యకారులకు అన్యాయం జరగదు. ఆ విషయం కూడా చెప్తాను. ఇంకో పక్క 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతంలో ఉండే మత్స్యకారు గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. నిన్నే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి కింద ఆర్టీసీలో 13 లక్షల మందికి ఆడబిడ్డలతో సమానంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మొన్నే నేను చూస్తే ఉగాది రోజున 56 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కింద డబ్బులు రిలీజ్ చేశాం. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. దాన్ని కూడా నాశనం చేశారు. కానీ ఈరోజు నేను ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. గోదావరి పుష్కరాలు రాబోయే సంవత్సరం జూన్లో ఉంటాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల నీటి ఎద్దడి తగ్గుతుంది. ఈరోజు ఎక్కడి నుంచి వస్తాయో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ నీళ్లు వచ్చాయి. శ్రీశైలం నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి చెన్నైకి కూడా పోతాయి. భవిష్యత్తులో అలాంటి వెసులుబాటు చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నిన్ననే ఆర్స్లార్ మిథలని ఒక స్టీల్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం అనకాపల్లిలో. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా చేసిన పనులన్నీ కూడా చాలామంది ఇబ్బంది పడతా ఉంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ 2,000 కోట్లు మొన్నే రిలీజ్ చేశాం. ఇంకో పక్క నిన్నే ప్రత్యేకమైన సమావేశం పెట్టాం. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు. 3 ముక్కలాట ఆడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. మీ అందరికి హామీ ఇస్తున్నా, అమరావతి హైదరాబాద్ కంటే చెన్నై కంటే నెంబర్ 1గా తయారు చేసి మన పిల్లలకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్క ఇక్కడ మత్స్యకారులు,
నేను అందరికీ మీకు ఒక మాట చెప్పాలి. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అది మన బలం. ఇక్కడ మత్స్య సంపద మన మత్స్యకారులకు ఉపయోగపడాలి. ఇంకో పక్కన మీరు చూస్తే నేను దగ్గర మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచాను. 1,29,000 కుటుంబాలకు దీన్ని వర్తింపజేశాం. 2,59 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. అదే మరి ఒక కొత్త జీవో తెచ్చారు. ఎవరైతే చెరువుల్లో మత్స్యకారులు చేపలు పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని వస్తానే క్యాన్సిల్ చేసి మళ్ళా మత్స్యకారులకే ఇచ్చాను. ఇది కాకుండా నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో తమిళనాడు నుంచి పాండిచ్చేరి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు. మన వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు దగ్గర నిఘా కోసరం ఆ రోజు మీరు చూస్తే 20 బోట్లు పెట్టాం, నిఘా పెంచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే నిఘా పోయింది. వీళ్ళు ఏమాత్రం యాక్ట్ చేయలేదు. ఇక్కడే తిరుపతి కలెక్టర్ ఉన్నాడు, నెల్లూరు కలెక్టర్స్ ఉన్నారు. అందరి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాంతంలో ఉండే చేపలు ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులే పట్టుకోవాలి తప్ప వేరే వాళ్ళు కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 2 బోట్లు ఇచ్చాం, ఇంకా 3-4 ఇస్తాం. ఎన్ని కావాలన్నా పెడతాం, నిఘా పెంచుతాం. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా అది కరెక్ట్ కాదు. తమిళనాడు ప్రాంతంలో ఆ కొండవాళ్ళు పట్టుకోవాలి, ఈ కొండవాళ్ళు ఇక్కడ పట్టుకోవాలి. అంతేగాని ఈ ప్రాంత మత్స్యకారులకు దెబ్బ తగిలే విధంగా ఎవరు వచ్చినా ఈ ప్రభుత్వం సహకరించదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12 బోట్లు ఇస్తే పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళా నేను వస్తానే హామీ ఇస్తున్నా. ఎన్ని 4-5 కావాలన్నారు. దానికి 1,50,00,000 అవుతుందన్నారు. అయినా కూడా ఇస్తాం. ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడుండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక సుపరిపాలన. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించాలని, నీతివంతమైన పాలన ఇవ్వాలని, సమర్థవంతమైన పాలన ఇవ్వాలని నేను అనునిత్యం పనిచేస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రియల్ టైం గవర్నెన్స్ పెట్టాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నా ఫోటోలు కూడా రికార్డ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీటింగే షూట్ చేస్తున్నారు మా తమ్ముళ్ళు కొంతమంది. ఈరోజు మీకుండే సెల్ ఫోన్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా అన్ని పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాను. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఒక క్లిక్ కొడితే మీకు ఒకవేళ టైప్ చేయడం తెలియకపోయినా హాయ్ అని నీకేం కావాలనో చెప్తే నీ పని చేసి తిరిగి నీకు ఆ పని అయిందని చెప్పడం నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ విషయంలో మీ అందరికీ ఒక అవగాహన రావాలి. నేను టెక్నాలజీ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాను. ఇక్కడే ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం నష్టపోయాం, రాష్ట్రం నష్టపోయింది. మీకు కూడా ఒకప్పుడు జీతాలు 1వ తారీఖు రాకపోతే 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేశాం, పరిపాలన ఘాట్లో పెట్టాం. ఈరోజు మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏ పని జరిగినా 1వ తారీఖు మీకు పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇస్తానే టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చానో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆన్లైన్లో వచ్చేస్తుంది, ఫోన్లో ఎక్కడిచ్చాడు అవన్నీ వచ్చేస్తాయి. అది అయిన తర్వాత మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను. ఇచ్చిన అధికారి గౌరవంగా చూశాడా, లేకుంటే ర్యాష్గా మాట్లాడా,
లేకుంటే ఏమైనా లంచాలు అడిగాడా, ఇలాంటివన్నీ అడుగుతున్నా. అంటే దీని ఉద్దేశం చాలామంది బాగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నాం. ఎవరైతే సరిగా పని చేయరో వాళ్ళ దగ్గర పని చేయించడం ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 44 సర్వీసులు, ఒక ఉదాహరణ చెప్తున్నా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందని. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో రాష్ట్రం కంటే జిల్లా కంటే మీ నియోజకవర్గం బాగుంది. దానికి అభినందనలు, ఇక్కడే ఆఫీసర్లకి అభినందనలు. మొన్నే వరి ధాన్యాన్ని కొన్నారు, అది కూడా సమర్థవంతంగా ఈ నియోజకవర్గం నిర్వహించారు, దానికి కూడా అభినందనలు. డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి, ఇది కూడా బాగా ఇచ్చారు, దానికి కూడా అభినందనలు. ఇరిగేషన్ అంటే నీటి ఎద్దడి లేకుండా చేయడానికి అన్ని చెరువుల్లో రిజర్వాయర్లో నీళ్లు పెట్టి సకాలానికి నీళ్లు అందించారు. దానిలో చూస్తే మాత్రం జిల్లా కంటే ఇక్కడ తక్కువగా ఉన్నారు. ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, జిల్లాలో బెటర్గా ఉంది, ఇక్కడ సరిగా లేదు. ఇక్కడే ఆఫీసర్ నోట్ చేసుకోవాలి, మీరు నోట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా లేకపోతే కరెక్ట్ చేసుకోండి, దానికి అవసరమైతే పై అధికారులు దృష్టి తీసుకురండి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకురండి. యూరియా అంతా కూడా జిల్లాలో పెద్ద ఇబ్బంది లేదు, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ చూస్తే బెటర్గా ఉన్నాయి. ఆర్ఓఆర్ ఇష్యూ చేయడంలో కొద్దిగా మైనస్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. శాండ్ విషయంలో జిల్లా కంటే ఇక్కడ మెరుగ్గా ఉంది, ఎందుకంటే స్వర్ణముఖి ఇక్కడే పోతుంది, ఇసుక ఉంది, ఇసుక తీసుకోవడం ఈజీ అయింది, దీనివల్ల మెరుగైన ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే అన్నిటికంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాకు తెలియదు, కానీ ప్రజలు మీకు అనుకూలంగా ఓటు వేయలేదు కాబట్టి ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లో. కలెక్టర్ కూడా చెప్తున్నా, మొన్నే ఆదేశాలు ఇచ్చా, డెఫినెట్గా దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఓటే కోరుతున్నా, ఒక్క రూపాయి అవినీతి ఉండడానికి వీలు లేదు, ఒక్క నిమిషం ఆలస్యం కావడానికి వీలు లేదు. ఈరోజు అన్ని ఆన్లైన్లో ఉన్నాయి. మీ బాధ్యత వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు టోకన్లు ఇచ్చి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డీడ్ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి పంపించే బాధ్యత మీదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ఎందుకంటే మన ప్రవర్తన మారాలి. నేను చెప్తున్నాను, మీరు చేయాలి, సహకరించాలి, నేను మీకు అండగా ఉంటా. ఈ నెలలో మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలకు వచ్చాను, మళ్ళీ వస్తా. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టి ఏ అధికారి బాగా చేస్తే ఆయన్ని అభినందిస్తా, ఏ అధికారి బాగా చేయకపోతే ప్రజల్లోనే మిమ్మల్ని గురించి అడుగుతాను. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని వాళ్ళందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడ సర్వీసెస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మెరుగ్గా ఉన్నాయి జిల్లా కంటే. కాలేజ్ ఎడ్యుకేషన్ మెరుగ్గా ఉంది. వెహికల్ రిజిస్ట్రేషన్ పర్వాలేదు. అదే మరిగా మిడ్ డే మీల్స్ చిన్న లోపం ఉంది, తక్కువ రేటింగ్ ఉంది, కరెక్ట్ చేసుకోవాలి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్నా క్యాంటీన్ పర్వాలేదు, ఎందుకంటే స్టేట్ కంటే ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఓవరాల్గా పర్వాలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే కరెంటు విషయంలో ఇక్కడ ఆ డేటా రాలేదు, ఓకే. అదే మరి శాప్ విషయంలో అంత బాగా లేదు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే, జిల్లా కంటే.
ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కూడా కొద్దిగా మైనస్లో ఉన్నారు, 0.5%. గవర్నమెంట్ హాస్టల్ సర్వీసెస్ పిహెచ్సిస్ అన్నీ కూడా మెరుగ్గా ఉన్నాయి. ఆడబిడ్డల పైన క్రైమ్ ఇందులో కొంచెం తక్కువ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు అంగన్వాడీలో కొంత లోటు ఉంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అందులో కూడా కొంత లోటు ఉంది. ఇంకొక గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అది కూడా కొంత లోటు ఉంది. దీపం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గంజాయి మీద యుద్ధం కొనసాగించాలి, అది కూడా కొంత లోపం ఉంది, ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ సిఐ, ఎస్ఐ గుర్తుపెట్టుకోవాలి, డిఎస్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క పంచాయతీరాజ్ సర్వీసులు, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం, దాన్ని కాంపోస్ట్ కన్వర్ట్ చేయడంలో బలహీనంగా ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లు కూడా కొంచెం బలహీనంగా ఉంది. ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా బలహీనంగా ఉన్నారు. ఈరోజు ఇచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ రావాలి, హౌసింగ్ శ్రద్ధ పెట్టాలి. ఇల్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో ఆ ఇల్లు కట్టే విధానం, వాళ్ళకు మెరుగైన వసతులు కల్పించే విధానం చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి చాలా బాగుంది, రియల్ టైంలో ఇస్తున్నారు. గ్రామాల్లో దారులన్నీ కూడా గుంతలు పడితే అవి రిపేర్ చేశాం. జిల్లా కంటే ఇక్కడ లోటుగా తక్కువగా ఉంది. వీధి దీపాలు కూడా అక్కడక్కడ రిపోర్ట్ సరిగా రాలేదు. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంత బాగా లేవు, దాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఎఫ్ లైన్ బాగుంది, ఇంకో పక్క రీసర్వే బాగా ఉంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను రాబోయే రోజుల్లో ఒక ట్రాన్స్పరెంట్, ప్రజల్లో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించి ఆ సమాచారానికి అనుగుణంగా గవర్నమెంట్ రన్ చేస్తున్నాను. పార్టీలో కూడా ఇదే చేస్తున్నాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విజయశ్రీ బాగా చేయకపోతే విజయశ్రీ బాగా పనిచేయలేదని మొహమాటమే లేదు, నిర్మోహమాటంగా చెప్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ప్రజాప్రతినిధులు, ఒక అధికార యంత్రాంగం, మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారం మనం పనిచేస్తే దానివల్ల నష్టం వస్తుంది. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. ఆ రోజు మీరందరూ కూడా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలని. ఆ నిర్ణయమే మన పాలిట సంజీవినిగా తయారైంది. కేంద్రం కూడా సహకరిస్తున్నారు. ఈరోజు కేంద్రం పూర్తిగా సహకరించకపోతే నేను ఎంత ఆలోచించినా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత తెలివైన వాడినన్నా, ఏమాత్రం డబ్బులు ఇంధనం లేకపోతే బండి కదలదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒక విజ్ఞతతో చేశారు, ఒక నిర్ణయం చేశారు, 94% గెలిపించారు. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని. నేనెవరు ఇవ్వడానికి? ప్రజలు మెచ్చితే మీకు ఇస్తారు, రేపు కూడా ఓట్లేస్తారు. ఓట్లేయకపోతే మీరు కూడా ఎమ్మెల్యే గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో విధ్వంసం చేయడం, ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ సమస్య కూడా పోయింది. బెదిరించేవాళ్ళు, బెదిరించి మనం కానీ వినకపోతే ఎప్పుడో రాత్రులు వచ్చి చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు, కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, భయభ్రాంతులు చేసేవాళ్ళు, హిట్ అండ్ గో. నా పైన కూడా మీరు చూశారు 2003లో. మీరు చేసేది తప్పని చెప్పాను, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పాను. కడాన నా మీదనే 23 క్లేమోర్ మైన్లు బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు.
అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేయాలని, అపచారం చేయాలని, అక్కడ కల్తీ నెయ్యి, కల్తీ వ్యవహారాలు ఒకటి కాదు, అడిగితే ఎదురుదాడి, ప్రతిరోజు దేవునికి అపచారం జరిగేట్టుగా ఎక్కడికక్కడ ప్రచారాలు చేయడం. నేను నమ్మిన దేవుడు, మా ఇంటి కులదైవం, నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడికి అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఉండే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీలైతే మంచి చేయాలి, చేత కాకపోతే గమ్మునుండాలి. చెడు చేయడం అనేది మంచిది కాదు, విధ్వంసం అనేది మంచిది కాదు. అలాంటి విధ్వంసకారుల్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లో రేపు 28కి 50 ఏళ్ళు అంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితం. అది వచ్చిందంటే 4వసారి ముఖ్యమంత్రి అయ్యారంటే మీ అందరి దయ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం. అలాంటిది నేను ఎప్పుడూ తప్పే చెయ్యను. అలాంటి నిన్నే 44వ సంవత్సరం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. అలాంటి నన్ను కూడా జైల్లో పెట్టారంటే ఇంకా మామూలు వాళ్ళ కథ ఏంటని అడుగుతున్నా. 5 ఏళ్ళు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైనా ప్రభుత్వం తప్పు చేసి చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. కానీ కావాలని సోషల్ మీడియా ఉందని, పేపర్ ఉందని, ప్రజలకు నష్టం జరిగే విధంగా, ప్రజల్ని కించపరిచే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ప్రచారం చేస్తే కరెక్ట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయట వస్తే ఆ అమ్మాయి మీద అసభ్యంగా పోస్టర్లు పెడితే ఆ బిడ్డ తట్టుకోగలుగుతున్నాను అడుగుతున్నా. ఇంట్లో వాళ్ళు ఏమంటారని అడుగుతున్నా. సమాజం ఏ విధంగా చూస్తుందని అడుగుతున్నాను. ఇదే నా బాధ్యతను అడుగుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సూళూరుపేట ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఒకప్పుడు ఎప్పుడు మనమే గెలిచేవాళ్ళం. ఇటీవల కొద్దిగా దారి తప్పింది, మళ్ళా ఘాట్లో పెట్టాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, సూపర్ 6 అమలు చేస్తాం. అదే మరిగా ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలయన్స్ పెట్టుకున్నాం, ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు నిర్దిష్టమైన హామీలు ఇచ్చాం. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను. ఆ హామీలన్నీ నెరవేరుస్తూ మీ జీవితాలు బాగు చేయడానికి అనునిత్యం పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి పనిచేస్తే ఆ దేశం బాగుపడుతుంది. ఒక ముఖ్యమంత్రి బాగా పనిచేస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అదే ఒక వ్యక్తి సరిగా పనిచేయకపోతే, ఒకప్పుడు మీరు చూశారు రాష్ట్రం మొత్తం గంజాయిమయం, ఇంకో పక్క ఆ రోజు చూస్తే డ్రగ్స్ మయం. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. నేను ఆ రోజు చెప్పాను, నేను రౌడీల్ని 1 నిమిషంలో కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని, డ్రగ్స్కి అలవాటు పడిన వాడిని మార్చాలంటే చాలా సమయం పడుతుందని ఆ రోజు చెప్పాను. అదే నేను ఫేస్ చేస్తున్నా ఇప్పటికి కూడా. ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అని చెప్పాను. అది చేసి చూపిస్తున్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి, చట్టం పైన గౌరవం ఉండాలి. ఏదీ లేకపోతే అది మంచిది కాదు. ఏదేమైనా ఈరోజు సూళూరుపేటలో చెప్తున్నా, విజయశ్రీ గారి నాయకత్వం ఇక్కడ అన్ని పనులు చేస్తాం, మీకు అండగా ఉంటాం, అభివృద్ధి చేస్తాం. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించడానికి ఏం చేస్తానో ఇప్పుడే ఇద్దరితో మాట్లాడితే, ఒక అమ్మాయి నా పక్కన కూర్చున్న అమ్మాయి BA పాస్ అయింది, డిగ్రీ పాస్ అయింది.
పక్కనుండి ఆవిడికి 3 పిల్లలు, బాగా చదివిస్తూ ఉంది. ఉద్యోగాలు కావాలని కోరే పరిస్థితి వచ్చారు. దేశంలో